హాయ్ అండి. ఏంటా అనుకుంటున్నారండి? ఇది వామకారం అండి. వామకారం మనం చేసుకుని పక్కన పెట్టుకుంటే అండి, వర్షాకాలంలో వేడివేడి అన్నంలో ఈ వామకారం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. వర్షాకాలంలో తినేదానికి ఇప్పుడే ఎందుకు చూపెడుతున్నావు అని అనుకోకండి. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్లోనే తయారు చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది ఎండకి బాగా ఎండితేనే అండి మన సంవత్సరం పైన నిల్వ ఉంచుకోవచ్చు. వర్షాకాలంలో హ్యాపీగా తినేయచ్చండి. నోటికి అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా జ్వరం వచ్చిన వాళ్ళు, నోరు చేదుగా ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు, ఇట్లా ఇలా నోటికి ఇతవ లేదు అంటారు కదండి ఫుడ్. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ వామకారం వేసుకుని వేడివేడి అన్నంలో ఒక్క నూనె చుక్క కానీ నెయ్యి చుక్క కానీ తగిలించి చూడండి, అసలు టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట, మామూలుగా ఉండదు. ఈ వామకారం చేసుకోవడం కొంచెం కష్టమే కానండి. కొంచెం అంటే కష్టం అంటే రోజు ఎండలో పెట్టుకోవడమే కష్టమైన పని అండి. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట. నేను ఎలా చేశానో చూడాలంటే నా ఫుల్ లెంత్ వీడియో నా ఛానల్లో ఉంటుంది, చూసేయండి మరి. థ్యాంక్ యూ.